హైదరాబాద్ హెచ్ ఫాస్ట్ బృందం భారీ ఆపరేషన్ నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్లోని చేపల చెరువులకు తరలిస్తున్న 9 లారీల చికెన్ వ్యర్థాలను పట్టుకుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ నుండి తెలుసుకుందాం. రమేష్, చికెన్ వ్యర్థాలను ఎక్కడికి తరలిస్తున్నారు, ఆ వివరాలేంటి? సంబంధించి ఈ రోజు చికెన్ వ్యర్థాలను తరలిస్తున్న లారీలను అధికారులు సీజ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఏపీకి సంబంధించి కూడా ఏపీ రాష్ట్రంలోని గుంటూరు, భీమవరం, వినకొండ, అద్దంకి ప్రాంతాల్లోని చెరువులకు వీళ్ళకి ఆహారం సంబంధించి కూడా చెరువుల్లో చేపలకు ఆహారాన్ని ఈ వెంట పదార్థాలు వేస్తున్నట్లయితే అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్టు తెలుస్తుంది. అయితే జిహెచ్ఎంసీ పరిధిలో ఇక్కడ పంపిస్తున్న ఈ వ్యర్థాలను అక్రమంగా మళ్లించి వీటిని లారీల ద్వారా కూడా సంబంధించి ఆ ప్రాంతాలకు తరలిస్తున్నట్టు కూడా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఇది ఇంకా దర్యాప్తు సంబంధించి ఇంకా కొనసాగుతుంది. ఇప్పటికే హెచ్ ఫాస్ట్ డీసీపీ వైభవ్ కూడా దీనికి సంబంధించి అసలు ఎన్ని రోజుల నుంచి కూడా ఇదంతా వ్యవహారం నడుస్తుంది, తర్వాత దీని వెనక ఎవరున్నారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరి కాసేపట్లో పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం, ఎందుకంటే అధికారులు ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. మొత్తం 9 సంబంధించిన లారీలను సీజ్ చేసినట్టు తెలుస్తుంది. దాదాపు 120 టన్నుల చికెన్ వ్యర్థాలను అయితే అధికారులు స్వాధీనం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కానీ ఈ ఘటనల పైన కూడా ఇంకా వివరాలు సేకరించిన తర్వాత దీని వెనక ఎవరున్నారు, తర్వాత దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని చెప్పి కూడా ప్రస్తుతం అయితే అధికారులు చెప్తున్నారు. కానీ ఇలాంటి వ్యర్థాలు వేసిన చేపలకు ఆహారంగా వేయడం జరిగిందో ఆ చేపలు ఇటు మనుషులు తిన్నట్టయితే అది అనారోగ్యానికి సంబంధించి కూడా సమస్యలు అత్యధికంగా వస్తాయని చెప్పి కూడా అధికారులు దర్యాప్తులు అయితే వెలుగుకోవడం జరిగింది. కానీ ఈ ఘటనకు సంబంధించి ఎవరెవరు ఉన్నారు, తర్వాత దీన్ని ఎన్ని రోజుల నుంచి ఇక్కడ నుంచి ఏ ప్రాంతాలకు తరలిస్తున్నారో, అక్కడ ఎవరైనా అంటే ఆర్డర్ ఇచ్చి చేస్తున్నారో లేదా దీనికి సంబంధించి దీని పూర్తి వ్యవహారాలు అయితే మరి కాసేపట్లో పోలీసులు అయితే వెళ్లిస్తామని కూడా అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ధన్యవాదాలు రమేష్. పోలీసులు కూడా వచ్చారు. ఇన్ఫర్మేషన్ టేకర్స్ మేము కూడా